తెలుగు రాష్ట్రాల ప్రధాన జలవనరుల్లో ఒకటైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2:30 హెలికాప్టర్ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు నాగార్జున సాగర్కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వరద నీరు రాకతో సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండగా ఎడమ కాలువ ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి, తుమ్మల, ఎంపీ రఘువీర్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యేలు బాబు నాయక్, బి లక్ష్మారెడ్డి పాల్గొంటున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2:30 హెలికాప్టర్ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు నాగార్జున సాగర్కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీశైలం జలాశయం నుంచి భారీ వరద నీరు రాకతో సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండగా ఎడమ కాలువ ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి, తుమ్మల, రఘువీరారెడ్డి, అలాగే ఎమ్మెల్యేలు బాలు నాయక్, బి లక్ష్మారెడ్డి పాల్గొంటారు.